అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన అనంతరం భారత ప్రభుత్వం ఆ బాలరాముని దర్శనార్థం తీర్మాన ఆదేశాలు జారీ చేసింది. అందుకు దేశం నలుమూలల నుంచి విడతల వారీగా భక్తులు వెళ్లడం జరుగుతుందని, అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన నుంచి సుమారు 68 మంది బయలుదేరారని బీజేపీ పట్టణ అధ్యక్షులు బాలరాజ్ తెలిపారు. వీరు నిజామాబాద్ చేరుకొని అక్కడి నుంచి రైలు ద్వారా ఉత్తరప్రదేశ్లోని అయోధ్య మందిరానికి చేరుకొని ఆ బాలరాముని దర్శించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా నాయకులు సుధాకర్ చారి, రామరాజు, సింధి విజయ్, రామభక్తులు శ్రీకాంత్ గౌడ్, శ్రీకాంత్ షిండే, మహిళలు తదితరులు బయలుదేరి వెళ్లడం జరిగింది. హిందువుల యొక్క చిరకాల కోరిక 500 సంవత్సరాల సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి అయోధ్యలోని భవ్య రామ మందిరం మరి మొన్న జనవరి 22వ తారీఖు రోజున గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మరి ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. ఏదైతే ఈ దేశంలో ఉన్న హిందువులందరి మరి ఆకాంక్ష అయినటువంటి భవ్యమైన రామమందిర నిర్మాణం తర్వాత బాలరాముని దర్శించుకోవాలని చెప్పేసి ఆలోచనతోటి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పార్లమెంటు స్థాయిలోంచి మరి ఒక స్పెషల్ ట్రైను ఆస్థా ట్రైన్ ద్వారా మరి అయోధ్య చేరుకోవడానికి మరి భారత ప్రభుత్వం తీర్మానం చేయడం జరిగింది. దానిలో భాగంగానే నేడు బోధన్ నగరం నుంచి సుమారు 68 మంది మరి ఈరోజు నిజామాబాద్ నుండి మరి అయోధ్య చేరుకోవడానికి మరి ఈరోజు బయలుదేరి 17వ తారీఖు రోజున మళ్ళీ నిజామాబాద్ చేరుకుంటుంది. ఈరోజు బయలుదేరినటువంటి వ్యక్తులందరూ కూడా భవ్యమైన రామ మందిరం చేరుకొని అక్కడ మరి బలరాముని దర్శించుకొని మరి తిరుగు ప్రయాణం 17వ తారీఖు రోజున మరి ఇక్కడ ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.